తనయుడే మొత్తం తానే చూస్తున్నాడు. నియోజకవర్గంలో ఏది జరిగినా, ఎవరి పని కావాలన్నా, ఏ విషయంలోనైనా అన్ని తన కనుసన్నల్లో జరిగేలా సాధించాడు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించక తండ్రి పార్టీ కార్యక్రమాలకు దూరమైతే ఆయన స్థానంలో తనయుడు యాక్టివ్ కాకపోవడం ఆ నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాదిగా జనాలకు మొహం చాటేశాడా యువ నాయకుడు. చిన్ని గారు ఇలా చేతులెత్తేసినారేంటి అంటూ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ఫలితాలొచ్చినప్పటి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లు ఆరోగ్యం బాగోలేకనో, రాజకీయ వ్యూహాత్మక మౌనమో లేక మరో కారణంతోనో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ధర్మాన. ఏడాది తర్వాత ఈ మధ్య మళ్లీ తన అనుచరులు పార్టీ కార్యకర్తల కష్ట సుఖాలకు హాజరవుతున్నారు. ఇళ్లకెళ్లి పలుకరిస్తున్నారు, పరామర్శలు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ఇటీవల వెన్నుపోటు కార్యక్రమాన్ని వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నియోజకవర్గ ముఖ్య నేతలతో తన నివాసంలో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని ఎలా చేయాలో దిశానిర్దేశం చేశారు ధర్మాన. వైసీపీ ప్రభుత్వంలో తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అందుగలడు ఇందులేడన్నట్లు అన్నిట్లో కనిపించేవారు ధర్మాన తనయుడు. పరామర్శలు, పలకరింపులు, పల్లెనిద్రల పేరుతో మీడియాలో కనిపించిన ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. 2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఓటమి తర్వాత కనీసం తండ్రి తరపున వైసీపీ చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ప్రసాదరావు పుత్రరత్నం. ఆరోగ్యం సహకరించడం లేదంటూ ధర్మాన ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు దూరమైనా కనీసం ఆయన తరపున ఆయన తనయుడు కూడా యాక్టివ్ కాకపోవడంతో నువ్వెప్పుడు నాయకుడివి అవుతావు చిన్నబాబు అంటూ వైసీపీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం అనేది ఆయన వ్యూహంలో ఒక భాగమై ఉండొచ్చు. నిజంగానే అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు. కానీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాకు వెళితే రామ్ మనోహర్ నాయుడుకు కూడా దండం పెట్టి వెళ్లాలని భావించిన వైసీపీ కేడర్కి ఏడాదిగా ఎందుకు చిన్ని కూడా అందుబాటులో లేకుండా పోయారు? ధర్మాన వారసత్వాన్ని రాజకీయంగా అందుకోవాలని చూస్తున్న చిన్ని ఎందుకిలా తప్పటడుగులు వేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమని, తన తండ్రి తరపున నేనున్నానని భరోసా ఇచ్చే ప్రకటన రామ్ మనోహర్ నాయుడు వైపు నుంచి ఏడాది కాలంలో ఒక్కటి కూడా లేదు. ఏడాది కాలంలో వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమాన్ని ధర్మాన ప్రసాదరావు తనయుడు ఓన్ చేసుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద వైసీపీ చేపట్టిన నిరసనలకు తండ్రితో పాటు ఈయన దూరంగా ఉంటూ వచ్చారు. వెన్నుపోటు కార్యక్రమం జరిగినప్పుడు రామ్ మనోహర్ నాయుడు శ్రీకాకుళంలోనే ఉన్నారు. కానీ ర్యాలీలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం మాత్రం నాన్నగారి పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు. ఏడాది కాలంగా కనిపించని చిన్ని ఈ ప్రకటన ద్వారా ప్రోగ్రామ్ సక్సెస్ని తన అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ చేపట్టిన ఏ నిరసన కార్యక్రమంలో కూడా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొనడం లేదని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం మాట మాత్రంగానైనా భరోసా ఇవ్వకపోవడంపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం నాయకుడి లక్షణం కాదు అంటూ సొంత పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది. నాయకులు ఏసీల్లో ఉండి ప్రకటనలు చేస్తే క్యాడర్ మండుటెండలో నడవాలా అంటూ సొంత పార్టీ శ్రేణులే చిన్ని తీరుపై పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గ క్యాడర్ అంతా ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు నాన్నగారి పిలుపు మేరకు వెన్నుపోటు కార్యక్రమం విజయవంతం చేసినా అని చెప్పడం, అది కూడా ఏడాది తర్వాత పార్టీ కార్యక్రమంపై తొలిసారి స్పందించడం చూస్తుంటే రామ్ మనోహర్ నాయుడు అభద్రతతో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ధర్మాన ప్రసాదరావు ఎప్పుడు కావాలంటే జిల్లాను తన చేతిలో అప్పుడు పెట్టుకోగలరు. కానీ కొడుకుని ఎమ్మెల్యేగా చూడాలన్న కోరిక ఆయనకు బలంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ధర్మాన ప్రసాదరావు చేతిలో జిల్లాను పెడితే, అధినేతను టికెట్ అడిగితే రామ్ మనోహర్ నాయుడు ఏం చేశాడన్న ప్రశ్న తలెత్తితే ఏం చెప్పాలనేది సీనియర్ ముందున్న పెద్ద ప్రశ్న. ధర్మాన కొడుకుగా ఉండడం ఒక్కటే క్వాలిఫికేషన్ కాదు, నాయకుడిగా ముందుండాలి. క్యాడర్లో తనదైన ముద్ర వెయ్యాలి. క్యాడర్నే మెప్పించలేకపోయిన ధర్మాన తనయుడు అధిష్టానాన్ని ఒప్పించడం అంత తేలికేం కాదు. వారసుడైనంత మాత్రాన సరిపోదు, నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వారసుడి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది? తండ్రికి తగ్గ తనయుడిగా
తన మార్కు రాజకీయం చూపిస్తారా, లేదంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో నాయకుడి కోసం పార్టీ వేరే ప్రయత్నాలు చేసుకోవడం మంచిదా? కార్యకర్తలు ఏమంటున్నారు? దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.